మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చూస్తుంటే ఈ అమ్మాయి ఏదో సమస్యలో ఉన్నట్టుంది. అందుకే చెప్పొద్దని దండం పెడుతోంది. పెళ్లి కాని అమ్మాయి పెళ్ళైనట్టు నటిస్తుంది అంటే ఏదో పెద్ద సమస్య అయి ఉంటుంది. ఇప్పుడు అనవసరంగా నేను నిజం చెప్తే ఆ అమ్మాయికి ఇంకేదైనా సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎలాగైనా సరే ఈ అమ్మాయికి హెల్ప్ చేయాలి. గుర్తొచ్చిందమ్మా, ఈ ఫోటోలు ఎప్పటివో 4-5 సంవత్సరాల క్రితంవి. అప్పుడున్న ఫోటోలు ఈ ఫోటోలలో కలిశాయి. అయితే ఈ అమ్మాయికి అబ్బాయితో పెళ్లి జరిగిందన్నమాట. శుభం. వెంటనే ఈ ఫోటోల్ని పక్కన పెట్టేయాలి. అమ్మా గాయత్రి, ముందు నువ్వు కూర్చోమ్మా. పంతులు గారు, అమ్మాయి జాతకం ముందు చూసి చెప్పండి. అలాగేనమ్మా. అలాగే. నాలుగైదు సంవత్సరాల క్రితం ఫోటో ఇప్పటి ఫోటోల్లో ఎలా కలుస్తుంది? తన ఫోటో చూసి రాధ కూడా టెన్షన్ పడింది. అంటే ఇందులో ఏదో రహస్యం ఉంది. అదేంటో తెలుసుకుంటే ఈ రాధకి చెక్ పెట్టొచ్చు. అమ్మా, మీ అమ్మాయి జాతకం చూస్తుంటే ఏవో అవరోధాలు కనిపిస్తున్నాయి. ఈ జాతకాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప సమస్యని అంచనా వేయలేము. మీరు సరేనంటే జాతకాన్ని తీసుకెళ్లి పరిస్థితిని సమీక్షించి పరిష్కారాన్ని చూస్తాం. అలాగే పంతులు గారు, మాకున్న సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటనేది ముఖ్యం. జాతకాలు తీసుకెళ్ళి చూసి చెప్పండి. అలాగేనమ్మా. ఉంటామండి. నమస్కారం. వస్తామమ్మా. మంచిది పంతులు గారు. పదరా పద. అలాగే అమ్మా. పంతులు గారు, పరిస్థితులని అర్థం చేసుకుని నాకు సహాయం చేశారు. మీది గొప్ప మనసండి. చాలా చాలా థ్యాంక్స్. చూడమ్మా, నీకు సంబంధించిన వాళ్ళు నీ ఫోటోలు నాకిచ్చి మంచి సంబంధం చూడమని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే నీకు పెళ్ళైనట్టుగా ఉంది. నువ్వు దండం పెట్టగానే నువ్వు సమస్యల్లో ఉన్నావని అర్థమైంది. నీకోసం సాయం చేశాను. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకున్నావో, చేసుకున్నాక చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు. కానీ ఈ విషయాన్ని మీ అమ్మా నాన్నలకి ఎంత తొందరగా చెప్తే అంత మంచిది. ఎందుకంటే కన్న కూతురికి అంగరంగ వైభవంగా కళ్యాణం చేయాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. వాళ్లకంటూ కూతురి పెళ్లి విషయంలో చాలా ఆశలుంటాయి. అది అర్థం చేసుకొని కుదిరినంత తొందరగా ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు చెప్పు. తనొక సమస్యలో ఇరుక్కొనుంది పంతులు గారు. ఆ సమస్యను కుదిరినంత తొందరగా పరిష్కరించుకుంటాం. అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. బాబు, ఈ పని మేము డబ్బుల కోసం చేయలేదు. ఆడకూతురు సమస్యలో ఉందని చేశాం. మీరు ఆశించట్లేదని మాకు తెలుసు పంతులు గారు. కానీ మా సంతోషం కోసం కాదనకండి. తీసుకోండి, తీసుకోండి. ఉంటామండి. దీర్ఘాయుష్మాన్ భవ. పదండి. మనోహర్, మనం పెద్ద గండ నుండి కట్టెక్కాం. లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. అవును రాధా,
మనకి పెళ్లి కాలేదని సార్కి మేడంకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. మనకి పెళ్ళైందన్న కారణంతోనే కదా ట్రస్ట్ బాధ్యతలు మనకు అప్పగించారు. అవును మనోహర్, అదే అన్నిటికన్నా ముఖ్యం. ప్రస్తుతం మనం ఈ ఇంట్లో ఉండి సత్య భ్రమరంబల నుండి ఈ కుటుంబాన్ని కాపాడటం. ఈ విషయం తెలిస్తే మనల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేవాళ్ళు. అమ్మ దృష్టిలో నేను మరింత చెడ్డతనయ్యేదాన్ని. నేను అమ్మకి దగ్గరవ్వాలని ప్రయత్నం చేస్తుంటే అనుకోకుండా ఇలాంటి పరిస్థితుల వల్ల మన జీవితాల్లోకి వచ్చి గందరగోళం సృష్టిస్తున్నాయి. సరే, నువ్వేం బాధపడకరాదా. ముందు మీ నాన్నకి ఫోన్ చేసి పెళ్లి సంబంధాలు చూడటం ఆపేయమని చెప్పు. నీకు పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడే నువ్వు చేసుకుంటానని చెప్పు. ముందు ఈ సంబంధాల సంగతి ఏంటో తెలుసు. అలాగే, వెంటనే నాన్నతో మాట్లాడతాను. ఎవరిచ్చారు అంటే మాట్లాడరేంటి పంతులు గారు? అది ఈ ఫోటోలు ఎప్పటివో 4-5 సంవత్సరాల క్రితంవి. అప్పుడున్న ఫోటోలు ఈ ఫోటోలలో కలిశాయి. అసలు ఏం జరిగింది? పెళ్ళైన రాధ ఫోటో పంతులు గారి దగ్గర ఉండడం ఏంటి? ముందు పంతులు గారేమో సంబంధం కోసమని చెప్పి తర్వాత 5 సంవత్సరాల క్రితం దాని మాట మార్చడం ఎందుకు? అంటే రాధకి మనోహర్కి పెళ్ళవ్వలేదా? లేదంటే పంతులు గారు చెప్పినట్టు ఫోటో పాతదేనా? అబ్బో, ఆలోచిస్తుంటే బుర్ర బద్దలైపోతుంది. అమ్మా గాయత్రి, ఏంటి బాబాయ్, ఎప్పుడూ లేంది ఈ రోజు ఇలా వచ్చారు? రావాలని లేకపోయినా రాకుండా ఉండలేకపోయానమ్మా. ఏంటి బాబాయ్, డబ్బులేమైనా కావాలా? అబ్బా, నా బంగారు కొండ. నేను అడగకపోయినా నా మనసులో మాట ఇట్టే కనిపెట్టేశావు. అయ్యో, దాందేముంది బాబాయ్, మీకెంత కావాలో చెప్పండి. 1000, 2000, లేదంటే ఒక 5000 ఇవ్వనా? అంత వద్దమ్మా. మరి ఓ 1,50,000 ఇస్తే సరిపోతుంది. 1,50,000? అవును గాయత్రి, అవసరం ఉండి తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేశాను. ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉండి ప్రెజర్ చేస్తున్నారు. వారం 10 రోజుల్లో ఇవ్వకపోతే అన్నా వదిలిని అడుగుతామని బెదిరిస్తున్నారు. నాకు లేక నేను అడుక్కు తింటూ ఉంటే అక్కొచ్చి అమృతం అడిగిందంట. మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఏం లేదు మాధవి, మన అవసరం కోసం అప్పు చేశాను కదా, వాటిని తీర్చడానికి గాయత్రిని డబ్బులు అడుగుతున్నాను. మన అవసరాల కోసం కాదు, మీ అవసరాల కోసం. అయినా మీరు అప్పు చేస్తే గాయత్రిని అడగటం ఏంటి? అదేంటి మాధవి అలా అంటావు? గాయత్రి చెప్పింది కదా, మనకి ఏదైనా అవసరం ఉంటే దాన్ని అడగమని. మనం తనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది కదా, అందుకే అడుగుతున్నాను. అదే నిజమే. సరే గాయత్రి, ఆ డబ్బులేవో మీ బాబాయ్కి ఇచ్చేయ్. అలాగే పిన్ని. బాబాయ్, మీరు అడిగింది కొంచెం ఎక్కువ అమౌంట్ బాబాయ్. కాదమ్మా, చాలా తక్కువ అడిగాను.